జగిత్యాల నియోజకవర్గంలోని తాళధర్మారం గ్రామంలో ఈరోజు దళిత వాడకు మంచి సిమెంట్ రోడ్ వేస్తున్న సందర్భంలో భూపూజ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన తాజా మాజీ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మాజీ సర్పంచ్లకు, గ్రామ పెద్దలకు, ఇక్కడికి వచ్చిన వివిధ కుల సంఘాల నాయకులకు, మండల నాయకులు పెద్దలు రామచంద్రరావు గారికి, అదేవిధంగా వీర్పూర్ చైర్మన్ మా తమ్ముడు చిన్నేని శ్రీనివాస్ గారికి, డైరెక్టర్లకు, పిఎస్సిఎస్ డైరెక్టర్లకు, గ్రామ పెద్దలకు, వివిధ కుల సంఘాల నాయకులకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, వాడుబలకు, ఏ పదవి లేకున్నా అన్నాని అంటుంటాం అని చెప్పి నా ఎంతమందికి యువకులతో తమ్ముళ్ళు వాళ్ళందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు. సో వీటితో పాటు అధికారులతో సమన్వయం చేసుకున్నప్పుడే మనం అభివృద్ధి కార్యక్రమం చేయగలుగుతాం. ఇలాంటి సందర్భాల్లో ఈ కార్యక్రమానికి వచ్చేసి వేరే కార్యక్రమం ఉంది వాటి వెళ్ళిన గౌరవ ఎంపీడీఓ గారికి, గౌరవ తహసీల్దార్ గారికి, ఎంపీఓ గారికి, పంచాయతీరాజ్ ఏఈ గారికి, వివిధ రెవెన్యూ వివిధ శాఖల సెక్రటరీ, ఆర్ఐ, ఇంకా సిబ్బంది ఉంటారు. వారు ఇక్కడ మండల అధికారుల పేరు చెప్పినట్టు వారితో వచ్చిన సిబ్బంది అందరూ కూడా మా నాయకులతోటి మాతో కలిసి ప్రజా క్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కార్యక్రమం సహకరిస్తున్న అధికారులకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు సందర్భంగా. అదేవిధంగా పాత్రికేయులు చాలా సంతోషం. తాళధర్మ రాగానే పెద్ద ఎత్తున నన్ను తప్పులతో ఎదుర్కొన్నారు, మీ గుండెలలో నన్ను పెట్టుకున్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని తాళధర్మారం గ్రామంలో ఈరోజు దళిత వాడకు మంచి సిమెంట్ రోడ్ వేస్తున్న సందర్భంలో భూపూజ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన తాజా మాజీ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మాజీ సర్పంచ్లకు, గ్రామ పెద్దలకు, ఇక్కడికి వచ్చిన వివిధ కుల సంఘాల నాయకులకు, మండల నాయకులు పెద్దలు రామచంద్రరావు గారికి, అదేవిధంగా వీర్పూర్ చైర్మన్ మా తమ్ముడు చిన్నేని శ్రీనివాస్ గారికి, డైరెక్టర్లకు, పిఎస్సిఎస్ డైరెక్టర్లకు, గ్రామ పెద్దలకు, వివిధ కుల సంఘాల నాయకులకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, వాడుబలకు, ఏ పదవి లేకున్నా అన్నాని అంటుంటాం అని చెప్పి నా ఎంతమందికి యువకులతో తమ్ముళ్ళు వాళ్ళందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు. సో వీటితో పాటు అధికారులతో సమన్వయం చేసుకున్నప్పుడే మనం అభివృద్ధి కార్యక్రమం చేయగలుగుతాం. ఇలాంటి సందర్భాల్లో ఈ కార్యక్రమానికి వచ్చేసి వేరే కార్యక్రమం ఉంది వాటి వెళ్ళిన గౌరవ ఎంపీడీఓ గారికి, గౌరవ తహసీల్దార్ గారికి, ఎంపీఓ గారికి, పంచాయతీరాజ్ ఏఈ గారికి, వివిధ రెవెన్యూ వివిధ శాఖల సెక్రటరీ, ఆర్ఐ, ఇంకా సిబ్బంది ఉంటారు. వారు ఇక్కడ మండల అధికారుల పేరు చెప్పినట్టు వారితో వచ్చిన సిబ్బంది అందరూ కూడా మా నాయకులతోటి మాతో కలిసి ప్రజా క్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కార్యక్రమం సహకరిస్తున్న అధికారులకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు సందర్భంగా. అదేవిధంగా పాత్రికేయులు చాలా సంతోషం. తాళధర్మ రాగానే పెద్ద ఎత్తున నన్ను తప్పులతో ఎదుర్కొన్నారు, మీ గుండెలలో నన్ను పెట్టుకున్నారు. అందరు సహకారంతో చేశాను. నేను అన్నాల గుడి చేసాం, ఎల్లమ్మ గుడి కాడికి రోడ్ వేసాం. అన్నిటికంటే ముఖ్యం నీళ్లు, వరదలలో మొత్తం లైన్లు పోతే రాత్రి ఒక్క రోజులో మీ ఊరోళ్ళు కూడా సహకరించారు. పోల్స్ వేసాం, కరెంట్ వేసాం. కాబట్టి నిరంతరం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం పాల్గొంటాం. ఒకటి రెండు గ్రామ పంచాయతీలు కొత్తగా వచ్చినాయి. ఎస్సీలకైతే మొత్తం జిల్లాలో ఒక్కటే ఇలా నర్సీలపల్లి చేసి ఉంచాం. అట్లానే గోడుగూడెం కావాలంటే చేసి ఉంచాం. ఆ రకంగా ప్రతి చిన్న గ్రామం కానీ పెద్ద గ్రామం కానీ చిన్న కొలవాయికి కందెనకుంటా కూడా మళ్ళీ రోడ్లు కమ్యూనిటాలు ఇవని చెప్పుకోవడం జరిగింది. అంటే ఈ రకంగా నిరంతరం మీకోసం పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి కొత్తగా తుంగూరు నుంచి దుర్గాపూర్ రోడ్ అది ఎప్పుడో టెండర్ అయిందే. ఆ కాంట్రాక్టర్ కొన్ని తప్పులు చేయడం వల్ల నేను కాంట్రాక్టర్ల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆయన నాకు అసలు సంబంధం లేదు, ఎవరు వచ్చారు అని ఇక్కడ ఇప్పుడు వేరే రాష్ట్రానికి వెళ్ళి చెట్టు ఉన్నాడు. అందరికీ కోనసీమ కన్స్ట్రక్షన్స్ అంతేనా? ఇది సార్ ఇది కోనసీమనా? ఇది కోనసీమ తొమ్మిదితో తప్పుడు దిగుతున్నా. కోనసీమ కన్స్ట్రక్షన్ నాకే సంబంధం ఉంటుంది. కానీ వచ్చిండి వేసిండు, ఎవరైనా చాలేదు. ఇవాళ ద్వారా వచ్చిండో వేరే విషయం. టెండర్ క్యాన్సిల్ అయ్యింది. రెండోది ఇది ఇంకోటి మంగళ రంగసాగర్ ఉన్నది, అది కూడా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అది 3,65,00,000 తప్పకుండా దొంతాపూర్ తుంగూరు కావచ్చు, మంగళ రంగసాగర్ రోడ్లు చాలా ముఖ్యం. అవి కూడా అయితే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా పోయినసారి ఎట్లయితే రైతు భరోసా ఇచ్చిందో మళ్ళీ కూడా వస్తుంది. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా అప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టినాం కాబట్టి
ఇప్పుడు ఖజానా ఖాళీ ఉన్నది, ఆ సంగతి అందరికి తెలుసు. ఖాళీ ఉన్నప్పుడు ఉన్న దాంట్లో నిధులు ఎక్కువ తీసుకొచ్చి చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఇప్పుడు ఇల్లు అవి కూడా ప్రొసీడింగ్స్ ఇస్తున్నప్పుడు మన నియోజకవర్గంలో గ్రామాలకు వచ్చినాయని ఎక్కడ రాదు. ఎందుకు వచ్చినాయి? మీరు గెలిపించిన ఎమ్మెల్యే జగిత్యాలకు సరిపోయింది. ముందుగానే డెవలప్మెంట్ వచ్చింది. సో జగిత్యాల పట్టణం దగ్గర మన నియోజకవర్గంలో సగం 40% ఉంటుంది. 1,00,000 ఓట్లు. ఈ ఊర్లో 1,200 ఉంటాయి, 1,00,000 ఓట్లు. కానీ అక్కడ ఊరు మొత్తం కలిపితే ఒక 400 ఇల్లు ఇచ్చింది. మిగతా 3,000 పల్లెలలో పంచారు. వేరే కాడ అట్లా లేకుండా ఎక్కువ పంచాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ 4,000. అంటే పేదవాళ్ళ ఇల్లు అవి ఇవి రెండు కలిపితే ఏ నియోజకవర్గంలో కూడా ఇన్ని ఇల్లు రాలేదు. నేను గర్వంగా చెప్పుకోవాలి. అందుకే అప్పుడప్పుడు కొందరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటే డబల్ బెడ్రూమ్ మీద, ఇందులో మీద మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మనం పని చేసుకుంటూ పోవాలి. వాళ్ళ గురించి ఆలోచిస్తే నేను ఈ పని చేయలేను. కాబట్టి మీ అందరి సహకారం ఉండాలి. వాళ్ళకి ఏదైతే మంచి చేస్తున్నామో మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇక తప్పకుండా ముందు నిరంతరం మీ మధ్యలో ఉంటా. ఒక్క 2-3 గంటలు దాకకపోతే మీకు దగ్గర అలా 3,000 ఆపరేషన్లు ఫ్రీ. ఎవరో కొన్ని పెద్ద ఆపరేషన్లో లేకపోతే ఇద్దరు ఉన్నోళ్ళు మంచి అర్థం కావాలంటే తప్ప మన ప్రాంతంలో ఏదో 3,000 ఆపరేషన్ ఈ ఊళ్ళో 100 మందికి చేసి ఉంటాం, వాళ్ళకే చేసి ఉంటాం. ఈ మండలంలో రాకుండా రావు. దానికి 22,000 వస్తుంది. నేను పెడుతున్నాను ఆపరేషన్కి 22,000 వచ్చాక ఈ పని చేసుకుంటాను. 2 ముందర పెట్టి సోషల్ మీడియాలో పెడతారు. అంటే 10వ కార్యక్రమం అంటే మీకు ఫ్రీగా చేస్తాడు, అందుకే జరుగుతుంది అని చెప్పి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతమంది ఉన్నారు కాబట్టి మండల విషయం తెలియజేస్తూ మరి మరొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా వచ్చే సందర్భంగా నా వాయిస్ సహకరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.